హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాకు ఫార్వర్డ్ చేయొచ్చు. మీరు మా ఈ స్టోరీస్ని పంపించే ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీ పేరు, మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత దేని గురించి రాస్తున్నారు, అది బ్లాక్ మ్యాజిక్కా, హర్రరా, థ్రిల్లరా అనే దాని గురించి 2 లైన్స్లోనైతే ఇవ్వండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి కొంతమంది ఇలా స్టోరీస్ రాసి పంపించలేమండి, చెప్పేస్తాము అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గాను కాల్ చేసైనా నాకు మీ స్టోరీని చెప్పొచ్చు. అది మార్నింగ్ 11 to 12 మధ్యలోనే కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. లేదు అనుకున్న వాళ్ళు వాయిస్ మెసేజ్ అయినా పంపించవచ్చు. సో దట్ నేను మీ స్టోరీని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వంటగదిలోకి వెళ్ళి వంట చేయడానికి రెడీ అయితే అవుతున్నాను. ఈలోగా టీ పెట్టమని అరుస్తున్నాడు మా ఆయన. పెట్టాను అని చెప్తూ టీ దించి అది తొరుపుతూ ఉంటే ఈలోగా వెనక నుంచి వచ్చి నా చెంగుతోని తన మొహాన్ని తుడుచుకుంటున్నాడు. అబ్బా, ఇది కొత్తసారి, ఎందుకు అలా పాడు చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఇదిగోండి టీ అంటూ ఇస్తున్నాను నేను. నా పేరు సునీత అండి. మాకు మ్యారేజ్ అయ్యి 6 months అయితే అవుతుంది. మా ఆయన ఏదో ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, కానీ వచ్చింది మాకు సరిపోగా మిగిలింది మా అత్తమామలకి అయితే పంపిస్తూ ఉంటాం. అయితే మేమిద్దరం హ్యాపీగానే ఉన్నామండి. నాకు ఇప్పుడు 2వ నెల. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కిషోరు. అంతేకాదు, మేము ఈ ఇల్లు ఖాళీ చేసేసి వేరొక ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ ఇంట్లోని పెద్దగా నచ్చలేదు, వాస్తుపరంగా బాగాలేదని చెప్పి వేరే ఇల్లు వెతుక్కొని వెళ్దామని అనుకుంటున్నాం. ఈలోగా మా ఆయన వచ్చి, ఓయ్, సాయంత్రం రెడీగా ఉండు, ఇద్దరం కలిసి ఇల్లు వెతుకుదాం అని చెప్తున్నాడు. సరే సరే, రెడీగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ బాయ్ చెప్పేసి నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. అలాగే కొన్ని సామాను ముందుగా ప్యాక్ చేసుకొని ఉంచుకుంటే మంచిదని చెప్పేసి బుక్స్ అలాంటివన్నీ కూడా ముందుగానే తీసి ఇంట్లో ఉన్న అమెజాన్ అట్టపెట్టెల్లోనైతే సర్దేసి జాగ్రత్తగానైతే పెడుతున్నాను. అలాగే గాజు సామాన్ కూడా తీస్తూ ఉంటే ఒక మంచి ఫ్లవర్ వాజ్ అయితే పడిపోయిందండి. ఆ వాజ్ అయితే నాకు చాలా ఇష్టం. అయితే అది పడిపోయింది కాకుండా నా కాలు మీద వచ్చి పడింది. దానికి తోడు చిన్న పెంకు వచ్చి నా కాలుకి అయితే గుచ్చుకుంది. అంతే, ఇంకా అందులో నుంచి రక్తం అయితే వచ్చేస్తుంది. వెంటనే ఆ పెంకుని పక్కకు తీసేసి దాని మీద ఇంత పసుపు వేసి కాలుకి అయితే కట్టేసా. అబ్బా, ఇప్పుడు ఈ విషయం వాడికి చెప్తే నాన్న రభస చేస్తాడు అని అనుకుంటూ అది ఎలాగైనా తగ్గిపోవాలి సాయంత్రంలోగా అని నాన్న పాటలు అయితే పడుతున్నాను. ఈలోగా సాయంత్రం అవ్వనే అయ్యింది. ఇంటికి వచ్చిన కిషోరు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటి ఇలా చేస్తే ఎలాగా, ఎప్పుడు వెతుకుతాం ఏంటి అని అంటున్నాడు. సరే సరే, నువ్వు ముందు రెడీ అయ్యిరా, ఆ తర్వాత నేను రెడీ అయిపోతాను అని చెప్తూ ఉంటే సడన్గా నా కాల్ కాస్ట్ చూశాడు. అదేంటి, ఏమైంది అంటూ నన్ను తిట్టడం అయితే మొదలు పెట్టేశాడు. అబ్బా, ఆపు నాయనా, ఏం కాలేదు, అదిగో ఆ ఫ్లవర్ వాయిస్ ఉంది కదా, అది పడిపోయింది అని అంటూ ఉంటే నాకెందుకు ఇది శుభశకునంలా అనిపించట్లేదు. ఈ ఇంట్లో ఉండిపోదాం అని చెప్తూ ఉంటే, లేదు బాబు, ఈ ఇల్లు వాస్తు బాగాలేదు, వెంటనే ఖాళీ చేసేయాలి, మళ్ళీ పుట్టబోయే పిల్లకో ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు చెప్పు, పద వెతుకుదాం అని అంటుంటే, ఆర్ యూ షూర్, ఓకేనా నువ్వు, ఇప్పుడు వెళ్దామా అని అడుగుతున్నాడు. వెళ్దాం బాబు, పద అంటూ ఇద్దరం అయితే బైక్ మీద వెళ్ళిపోయాము. వెళ్ళి వెతుకుతున్నాం. కానీ ఒక దగ్గర ఇల్లు బాగుంటే అద్దె ఎక్కువ ఉంటుంది, ఇల్లు బాగోకుండా వరస్ట్గా ఉంటే అద్దె తక్కువ ఉంటుంది. కానీ ఇల్లు మటుకు అస్సలు బాగుండట్లేదు. వాటర్ ఫెసిలిటీ ఉండదు, లేదంటే ఇంట్లో డోర్స్ అవి సరిగ్గా ఉండేవి కాదు. ఇంకా మాకేమీ అర్థం కాలేదు, అలా వెతుకుతూనే ఉన్నాం. అప్పటికి 8 అయితే అయిపోయింది. రే, ఇంకేమిది అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ వంట ఉండాలి కదా అని అంటూ ఉంటే, మరేం పర్వాలేదు, ఈరోజు ఎలాగైనా ఇల్లు వెతికి పట్టుకోవాలి, అలాగే బయటని తినేద్దాం అని చెప్తున్నాడు. సరే బాబు అంటూ మేమైతే చూస్తున్నాము. ఈలోగా ఒక బ్రోకర్ అయితే మాకు ఎదురుపడ్డారు. అతను ఇంతకు ముందులో మాకు కొన్ని ఇల్లులు అయితే చూపించాడు, అవి నచ్చలేదు మాకు. అతను మమ్మల్ని ఆగమని చెప్పి, మీ గురించే బయలుదేరానండి, వెతకబోయే తీగ కాళ్ళకి తగిలినట్టు మీరే కనిపించారు, అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, చాలా బాగుంటుంది,
ఆ ఇంట్లో మీరు దిగుతారేంటి అని అడుగుతున్నాడు. ఎక్కడ అది అని అడుగుతూ ఉంటే మీ ఆఫీస్కి చాలా దగ్గరలోనేనండి, కాకపోతేను అని నసుగుతున్నాడు. ఏంటి అని అడిగితే ఏం లేదు పదండి నా వెనకాలే రండి తీసుకువెళ్తా అంటూ తీసుకువెళ్ళాడు. కొంచెం దూరంలో ఉన్నా కూడాను వాళ్ళ ఆఫీస్కి చాలా దగ్గరలోనైతే ఉంది. అలాగే మాకు చాలా బాగా నచ్చింది ఇల్లు కూడాను. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పైగా వాస్తు మటుకు శుభ్రంగానైతే ఉంది. సరే ఈ ఇంటికి అయితే వచ్చేద్దాం, షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నాం. మరి అద్దె గురించి అడిగేసరికి ఆ అద్దె కూడా చాలా తక్కువే చెప్పారండి. మాకైతే అబ్బా ఎంత బాగుంది ఇల్లు, కొంచెం దూరంలో ఉందని చెప్పి ఎవరు దిగట్లేదు అని అనుకున్నాం. పైగా అక్కడ పెద్దగాను వీధిలోని ఎవరు కనిపించట్లేదు. మరి ఆ ఇంటి వాస్తుకు వచ్చేటప్పటికి నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఇంటి ఎంట్రన్స్ వచ్చేసి మనకి తూర్పు వైపు అయితే వచ్చింది. పక్కనే దేవుడి గది కూడా ఇచ్చాడు, చిన్న దేవుడి గది అయితే ఉంది. అండ్ అలాగే ఆగ్నేయ మూల వంటగది ఇచ్చాడు, నైరుతి మూల మాస్టర్ బెడ్రూము, అలాగే వాయువ్యంలోని చిల్డ్రన్ బెడ్రూమ్తోని వాస్తు అయితే పర్ఫెక్ట్గానైతే ఉంది. బాత్రూమ్స్ కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. సో నాకు బాగా నచ్చేసింది, ఈ ఇంట్లో దిగిపోదామని చెప్తున్నాను. కిషోర్ మటుకు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరూ లేనట్టున్నది అని చూస్తున్నాడు. అదంటే పక్క వాళ్ళు ఎవరూ దిగలేదండి, అటుపక్క ఉన్నారు చూసారా అంటూ మా ఎదురుగా ఉన్న ఇళ్లలోకి అయితే చూపిస్తున్నాడు ఆ బ్రోకర్. ఎవరైతేనేమి మనం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం కదా. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది. అవును పైన ఏదో పెంట్ హౌస్ ఉన్నట్టుంది అని అడుగుతూ ఉంటే అది ఒకటే రూమ్ అండి, ఒక రూము బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు అందులో ఉండేవారు, ఇప్పుడైతే ఎవరు లేరు. మీరు కావాలంటే పైన కూడా వాడుకోవచ్చు, బట్టలు అవి ఆరేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అని చెప్తున్నాడు. మరి ఇంటర్ది అని అంటే చాలా తక్కువ అయితే చెప్పాడండి. అక్కడ ఆ ఏరియాలో అంత తక్కువ అని అనుకున్నాము. అయితే మాకు ఇల్లు నచ్చడంతో మర్నాడు మంచిదే అని చెప్పి ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మా ఆయన ఆఫీస్కి సెలవు పెట్టి ఇల్లు సర్దుతూ నాకు హెల్ప్ చేయడానికి అయితే ఉండిపోయారు. ఆ రోజంతా కూడా ఇల్లు పూర్తిగా సర్దేసుకున్నాం. ఎందుకంటే మేమిద్దరమే, మాకు సామాన్ కూడా పెద్దగా లేదు. వంటగదిలోని గ్యాస్ స్టవ్ని బిగించేసి ఇంకా ఫ్యాను లైటు 2-3 ఫ్యాన్లు లైట్లు బిగించేసి మిగతా సామాన్ అంతా సర్దుకోవడమే, ఇంకేమీ లేదండి. చాలా సింపుల్గానైతే సర్దేసుకున్నాం. ఆ రోజు ఇంకా వంట చేయడం కుదరదు అని చెప్పి బయట నుంచి అయితే కిషోరు మాకు బిర్యానీ అయితే తెచ్చేసాడు. ఇద్దరం తింటున్నాం. కానీ మాకెందుకో ఆ బిర్యానీ తింటుంటే చాలా నీచు కొంప అయితే కొడుతుంది. ఏంటి ఇలా ఉంది, సరిగ్గా చూసుకోలేదా నువ్వు, ఎక్కడ కొన్నావు ఏంటి అని అడుగుతుంటే ఎప్పుడు నేను తెచ్చిన దగ్గరే తెచ్చాను, బాగుంటుంది కదా అని, ఏంటో ఇలా ఉంది అని అనుకున్నాము. అయితే కొంచెం కొంచెం తినేసి మిగతాది అలానే వదిలేసి ఫ్రిడ్జ్లోనైతే తోసేసాం. ఇంకా పడుకుందాం కదా అని చెప్పి మాస్టర్ బెడ్రూమ్లోని అన్నీ సర్దుకొని పడుకుందాం అనే సమయానికి కరెంట్ అయితే పోయింది. కిషోర్ క్యాండిల్స్ ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది. నేను క్యాండిల్ ఎక్కడ పెట్టానో చెప్తాను కానీ నువ్వు మ్యాచ్ బాక్స్ ఎక్కడ పెట్టావో చెప్పు. మ్యాచ్ బాక్స్ ఉంటేనే కదా క్యాండిల్ వెలిగించడానికి అవుతుంది అని అంటూ ఉన్నాడు. అదా అక్కడే ఉంటుందిరా, పద వెళ్ళి చూద్దాం అంటూ వంటగదిలోకి అయితే వెళ్ళాం. వెళ్ళి నేను మ్యాచ్ బాక్స్ అయితే వెతుకుతున్నాను. నేను సెల్ఫ్లోనే పెట్టినట్టు నాకు గుర్తు. అయితే అక్కడ వెతుకుతూ ఉంటే చెయ్యితోని తడుముతూ ఉంటే నాకు అక్కడ ఎవరిదో చెయ్యి తగిలినట్టుగా అనిపించింది. అది తగిలేసరికి గట్టిగా అరిచేశాను. ఏమైంది అనుకుంటూ కిషోర్ బయట నుంచి క్యాండిల్స్ పట్టుకొని వచ్చాడు. ఏం లేదు, ఇక్కడ ఏదో ఉంది షెల్ఫ్లోని, ఏదో చేయిలా తగిలింది అని చెప్తుంది. చేయిలాగా తగడం ఏంటి అంటూ తను కూడా చేయి పెట్టి చూశాడు కానీ అక్కడ ఏం లేదు. ఇంతకీ నువ్వు మ్యాచ్ బాక్స్ తీసావా లేదా అని కోపంగా అడిగాడు. అక్కడే ఉంటుంది, సరిగ్గా వెతుకు అని చెప్తూ ఉంటే మరొక సెల్ఫ్లో చూసేసరికి అక్కడే ఉంది. సరేనని చెప్పి క్యాండిల్ అయితే వెలిగించి బెడ్రూమ్లో పెట్టేసి పడుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిద్ర పట్టట్లేదు. కొంతసేపటికి కరెంట్ అయితే వచ్చేసింది. అమ్మయ్య అనుకుంటూ ఇద్దరునైతే పడుకున్నారు. మధ్యరాత్రిలోని కిషోరు అటు తిరిగిన వాడు తన వైపు తిరిగి చెయ్యి వేసేసరికి ఏంటో తనకన్నా లావుగా ఉన్న మనిషి వాళ్ళిద్దరి మధ్యలో పడుకున్నట్టుగా అనిపించింది. అది చూసి ఏంటిలా ఉంది అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇంకా ఏదో నా భ్రమలే అనుకుంటూ నిద్రపోయాడు. మర్నాడు ఆఫీస్కి ఈరోజు నేను చాలా వేరంగా వెళ్ళాలి, మీటింగ్ కూడా ఉంది.
నిన్నంతా కూడా నీతోని పని చేసుకొని ఉండిపోయాను. నాకు అలసటగా ఉన్నప్పటికీ కూడాను ఈరోజు తప్పదు నాకు దరువే అనుకుంటూ త్వరగా క్యారేజ్ కట్టు అని చెప్తున్నాడు. అయిపోయింది 2 నిమిషాలు అంటూ తను గబగబా క్యారేజ్ కట్టేసి తనకైతే ఇచ్చేసింది. ఆఫీస్ దగ్గరలో ఉంది కదా అని చెప్పి బాగా లేట్ చేసేసాను అంటూ త్వరగా వెళ్తాను, ఓకేనా, నువ్వు జాగ్రత్త, ఏమైనా కావాల్స్తే నాకు వెంటనే కాల్ చేయి అని చెప్తూ ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకో, నీకు ఊసిపోతుంది. టీవీ బిగించడానికి ఈరోజు డిష్ పెట్టడానికి ఒక అబ్బాయి వస్తాడు, వాడికి ఎక్కడ బిగించాలి ఏంటి అని చూపించు అంటూ తనైతే ఆఫీస్కి కంగారుగా వెళ్ళిపోతున్నాడు. సరే అంటూ తను గేట్ వేసుకొని లోపలికైతే వచ్చేసింది. లోపలికి వచ్చి తను టీ పెట్టుకుందామని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి వంటగదిలోని టీ పెట్టడానికి అయితే చూస్తుంది. ఈలోగా పాల ప్యాకెట్ కోసమని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పాల ప్యాకెట్ తీసుకొని పాల తపాలలో వేసి మరిగిద్దామని చూసేసరికి పాలన్నీ విరిగిపోయాయి. అబ్బా, పాలన్నీ విరిగిపోయాయి, ఇప్పుడు ఎలాగా టీ ఎలా చేసుకోవాలి అని చూసేసరికి పైన ఎవ్రీడే ప్యాకెట్ అయితే కనిపిస్తుంది. సర్లే ఈరోజు దీంతోనే అని చెప్పి తనైతే తీసి వేస్తూ ఉంటే వెనకాతల నుంచి ఎవరో వచ్చి గట్టిగా తనని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. వచ్చింది కిషోరేనని, ఎరా నీకు పని పాట లేదా, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళావు కదా, మీటింగ్ అనుకొని అప్పుడే ఎలా వచ్చేసావు అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. మరి తనని పట్టుకునేదెవరు? కంగారు పడిపోతుంది. ఇదేంటి, నేను ఇప్పుడే కదా నన్ను ఎవరో గట్టిగా పట్టుకున్నారు, ఎవరై ఉంటారు అని భయపడుతుంది. వెంటనే బయటకు వచ్చి అంతా కూడా చూస్తుంది, ఎవ్వరూ లేరు. వెంటనే వీధి డోర్ కూడా వేసేస్తుంది. వేసేసి భయంగా వంటగదిలోకి వచ్చి ఎవరలా పట్టుకున్నారు, అంత గట్టిగా ఎవరు నన్ను పట్టుకుంటారు, కిషోర్ తప్ప అని ఆలోచిస్తూ టీ చేసుకొని తాగడానికి అని చెప్పి వంటగదిలో నుంచి ముందు రూమ్లోకి అయితే వస్తుంది. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీసి ఎవరండి అని అడిగితే అదే టీవీ ఫిక్స్ చేయాలన్నారు అని అడిగాడు. అవునండి రండి అని చెప్పి టీవీ ఇదిగోండి ఇక్కడ ఫిక్స్ చేయాలి అని చెప్తుంది. సరే కానీ మీ దగ్గర ఎటువంటి సామాను లేదు, ఎలా ఫిక్స్ చేస్తారు, మా ఇంట్లో ఏమీ లేవండి అని చెప్తుంది. అయ్యో అలాంటిదేం లేదండి, మేమే ఫిక్స్ చేస్తాం, నాకు కొంచెం టీ ఇవ్వగలరా, చాలా తలనొప్పి వస్తుంది అని చెప్తున్నాడు. టీయా? ఓకేనండి ఇస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి అంటూ లోనికి వెళ్ళి తను టీ చేస్తూ ఉంటే మళ్ళీ తను వెనకాతల ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది. తనకి భయం వేస్తుంది, ఈ అబ్బాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తను మటుకు ముందు రూమ్లోనే కూర్చొని ఉన్నాడు. అయ్యో నేనే ఏదో ఆలోచిస్తున్నట్టున్నాను అనుకుంటూ టీ అయితే కలుపుతుంది. ఇంకా ఆలోచనలోనే ఉన్నాను, చిచి అనే అనుకుంటుంది. ఈలోగా మళ్ళీ తను మాట్లాడుతున్నాడు. ఏమండి నాకు టీలోని కొంచెం షుగర్ ఎక్కువే వేయండి, నాకు షుగర్ ఎక్కువ వేసుకోవడం అలవాటు అని చెప్తూ ఉంటే సరేనండి 2 స్పూన్స్ సరిపోతాయా? సరిపోతాయండి. ఏమీ అనుకోకండి, ఫస్ట్ మీ ఇల్లే, కాకపోతే రాత్రంతా నిద్ర లేదు, సో అందుకనే ఇలా అడిగాను అని అంటే పర్వాలేదండి పర్వాలేదు అంటూ టీ చేస్తూ ఉంది. మీ పేరేంటండి అని అడుగుతున్నాడు. వీడికెందుకు నా పేరు అంటూ సునీత అండి. ఓహో మరి నా పేరు అడగరా, వీడి పేరు నాకెందుకు అని అనుకుంటుంది. నా పేరు రాజు అండి అని చెప్తున్నాడు. ఓహో అలాగనా, సరేనండి ఇదిగోండి మీరు మార్కింగ్ చేసేసుకోండి, మీ ఐటమ్స్ తెచ్చేసుకోండి అని చెప్తుంది. అలానే అని చెప్తూ బయటికి వెళ్ళాడు. తర్వాత ఎంత చూస్తున్నా కూడా లోపలికైతే రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, ఈ దొంగ చచ్చినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడే కదా ఇన్ని మాట్లాడాడు, నా పేరు కూడా అడిగాడు, ఏంటి అని వెతుకుతూ ఉంటుంది. ఎవరూ కనిపించట్లేదు. ఏంటో ఈ మనుషులు, చెప్పా పెట్టకుండా వస్తారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు, టీ చేయమన్నాడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటూ అలా 10 నిమిషాలు చూసి చిరాకు అనిపించి లోనికి వచ్చేసి తలుపులు వేసుకొని వస్తే వాడే తలుపులు కొడతాడులే అనుకుంటూ తను సామాన్లు అయితే తోముకుంటుంది. తోమేసుకొని తన పనంతా కూడా చేసుకొని ఎంట్రన్స్ రూమ్లో సోఫాలో కూర్చొని ఎవరైనా వస్తే కనిపిస్తారు కదా అప్పుడు తీద్దాంలే తలుపు అని చెప్పేసి తను అలా కూర్చొని ఏదో నవల చదువుతూ అలానే అక్కడ పడుకుని పోయింది. ఈలోగా తన ఒళ్ళంతా కూడా ఎవరో తడుముతున్నట్టు ఇంకా అలాగే పొట్ట మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. తనకి లేవాలనిపిస్తుంది కానీ లేవలేకపోతుంది. ఒళ్ళంతా బరువుగానైతే అయిపోయింది. కాళ్ళ దగ్గర ఎవరో ముట్టుకుంటున్నారు.
అంతేకాదు తన చేతులు మెడ అంతా కూడా తడుముతున్నారు. తనకి చిరాకు అనిపించి లేవాలని చూస్తున్నా కూడా లేవలేకపోతుంది. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ పైకైతే లేచి కూర్చుంటుంది. ఈలోగా కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. చా ఏంటిలా అని బాధపడుతూ బయటికైతే వచ్చి చూసేసరికి ఎవరో ఒక అతను బయట నించొని ఉన్నాడు. మేడం, టీవీ బిగించాలన్నారు, మీదేనా అని అడుగుతున్నారు. సార్ పేరు కిషోరే కదా అని అంటే, అవునండి అవును, మీరెవరు అని అంటే, టీవీ బిగించడానికి వచ్చాను మేడం, సార్ చెప్పలేదా మీకు అని అడుగుతున్నాడు. చెప్పారండి, మీరేనా, సరే సరే లోపలికి రండి, ఇందాకలో కూడా ఎవరో వచ్చారు రాజు అని చెప్పేసి అని అంటుంది. రాజునా? మా వాళ్ళలో ఎవరు రాజు అని వాళ్ళు లేరండి. అయినా సార్ నాకు బాగా తెలుసు, సార్ నాకే చెప్పారు, ఇందాకలు రావడం అవ్వలేదు, ఇప్పుడు వస్తున్నాను అని చెప్తూ ఎక్కడ బిగించాలి ఏంటి అని అన్నీ అడిగి తను మార్క్ చేసిన దగ్గర డ్రిల్లర్ బిట్తోని డ్రిల్ చేసేసి టీవీని అయితే ఫిక్స్ చేసి, సరే మేడం అయిపోయింది, అమౌంట్ సార్ దగ్గర తీసుకుంటానులేండి, సార్కి అడుగుతాను అని చెప్పేసి, ఓకే మేడం వస్తాను అని అంటే, కొంచెం జ్యూస్ తీసుకోండి అని చెప్పి లోపలికి వెళ్తుంటే, వద్దు మేడం అలాంటివి ఏం వద్దు, వెళ్తాను అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని చెప్పి తలుపు అయితే వేసేసుకుంటుంది. ఇంక పడుకుంటే ఎలాంటి కళ్ళు వస్తాయో అని చెప్పేసి అక్కడ పడుకోకుండా లోపలికి వెళ్ళి నవలు చదువుకుంటూ ఉంటుంది తన బెడ్రూమ్లోని. సో ఆ టైంలోనే ఏంటంటే ఎవరో తన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు నన్ను చూస్తున్నారు అని కిటికీ వైపు చూస్తుంది. కిటికీ వైపు ఎవరు కనిపించరు, కానీ అక్కడి నుంచే ఎవరు తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా తనకి కోపం వచ్చి కిటికీ తలుపులు కూడా వేసేసుకొని వాళ్ళ ఆయన వచ్చేలోగా రెడీ అయిపోదామని చెప్పి స్నానం చేసి తనైతే వైట్ శారీ కట్టుకొని బయటకు అయితే వస్తుంది. వచ్చేసరికి ఎవరో మళ్ళీ తలుపు కొడుతున్నారు. వస్తున్నా అంటూ తనైతే త్వరగానైతే బయటికి వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా కిషోర్ ఉంటారు. అబ్బా నువ్వేనా, అంత గట్టిగా తలుపులు కొట్టాలా ఏంటి అని అంటుంటే, ఇందాకల నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నానే, తలుపు తీయలేదు, అందుకే తలుపులు అంతగా బాధవలసి వచ్చింది అని అంటాడు. ఏంటి మేడం గారు చక్కగా రెడీ అయిపోయారు అని అంటే, మరి నాకు ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళరా, నువ్వెక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తాను అంటూ దగ్గరికి లాక్కొని గట్టిగానైతే కౌగిలించుకున్నాడు. ఇదేంటి కొత్తగాను, సరే కానీ నాకు ఈరోజు సినిమాకి తీసుకువెళ్ళాలంటే ఇంకా ఆ కౌగిల్లో నుంచి వదలకుండా, సరే ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్తా, నాతో తీసుకువెళ్ళిపోతా నిన్ను అంటాడు. అలాగే కానీ ముందు రెడీ అయ్యిరా అని చెప్తుంది. సరే అంటూ తన్ని వదిలేసి బాత్రూంలోకి అయితే వెళ్ళాడు. ఈలోగా అట్నుంచి కిషోరు బండేసుకొని వస్తున్నాడు. అది చూడగానే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు ఎవరొచ్చారు, నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటూ భయపడిపోతూ తనకి ఏం చేయాలో తెలియదు, కంగారు పడిపోతుంది. కిషోర్ లోనికి వచ్చి, ఏంటి తలుపులు తీసుకొని కూర్చున్నావు, నువ్వు తలుపులు వేసుకొని లోనుంటావు అనుకున్నానే అని అంటే, ఏమండి ఎవరు ఉన్నారండి అంటూ భయపడిపోతూ తన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఏమైంది అసలు నీకు సునీత తెలుగులోనే ఉన్నావా, ఎవరున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటే, ఎవడో వచ్చాడండి మీలాగే ఉన్నాడు, నాకు భయం వేస్తుంది, వాడు బాత్రూంలో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. బాత్రూమ్ వైపు వెళ్ళబోతుంటే గట్టిగా పట్టుకొని, ఏమండి వద్దు వెళ్ళొద్దు భయం వేస్తుంది అంటే, ఏం కాదు ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు సునీత, చూడు నువ్వేదో భ్రమపడి ఉంటావు, అయినా ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చాక కూడాను, అయినా నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు, పడుకోమని చెప్పాను కదా, మధ్యాహ్నం వెళ్ళి ఆ నవల్స్ చదవకు, దిక్కుమాల నవల్స్ చదవడం మళ్ళీ అవన్నీ బుర్రలోకి ఎక్కించుకొని ఇదిగో ఇలాంటివన్నీ అంటూ ఉంటావు, సరే త్వరగా రెడీ అవుతాను బయటికి వెళ్ళొద్దాం అని చెప్తున్నాడు. ఎక్కడికి వద్దు ఇంట్లోనే ఉందాం అని అంటుంది. ఎక్కడికి వద్దంటావేంటి, పద వెళ్దాం, అలా వెళ్ళి సినిమా ఏదైనా చూసి వద్దాం అని చెప్తున్నాడు. సరే అంటూ తనైతే అలాగ ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఏం అర్థం కావట్లేదు, పొద్దున్న అలా జరిగింది, మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు తనని అలా టచ్ చేస్తున్నారో అని భయపడుతుంది, బాధపడుతుంది. తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ ఆయనతోని చెప్దామన్నా కూడా భయం వేస్తుంది, ఏమనుకుంటాడో, తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అని. ఆ తర్వాత ఆ రోజు సినిమాకి వెళ్ళి అక్కడే బయటన ఏదో తినేసి ఇంటికైతే వచ్చేస్తారు. ఆ రోజు పడుకునే ముందు తను ఇలా అంటున్నాడు, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీకు ఎలా ఉందో చెకప్ చేయిద్దాం, అసలు ఈ మధ్య నువ్వు సరిగ్గా ఉండట్లేదు, 2వ నెల కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, పైగా ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాం, అప్పుడు కూడా ఊరుకోకుండా అన్ని పనులు నువ్వే నెత్తిన వేసుకుంటున్నావు,
అని తిడుతూ ఉంటే తన మటుకు తన కాస్త చూస్తూ భయంగా ఏదో ఆలోచనలోని పరధ్యానంగా అలానే ఉండిపోతుంది. ఏమైంది సునీత, ఈ ఇల్లు బాగాలేదా ఏంటి అని అంటే, ఈ ఇల్లు బాగానే ఉంది కానీ కానీ ఇంట్లోనే నాకు బాగాలేదు అని చెప్తుంది. ఏంటో నీ మాటలు నువ్వును. సరే పడుకో అంటూ పడుకోమంటాడు. పడుకుంటుంది కానీ తనకు అస్సలు నిద్ర పట్టట్లేదు. భయం వేస్తుంది. పడుకుంటే ఎవరు మళ్ళీ వచ్చి తనని ముట్టుకుంటారా అని బాధపడుతుంది. అలానే నిద్రపోతుంది. కరెక్ట్గా 3 గంటలు అవుతుంది. ఆ సమయంలోని ఎదురింట్లో నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా కేక వినబడుతుంది. ఇద్దరు ఉలిక్కిపడి లేస్తారు. లేచి చూసేసరికి ఎదురింట్లో నుంచి కేకలు వినబడుతున్నాయి. ఏంటి ఎదురింట్లో నుంచి అంత గట్టిగా అరుస్తున్నారు? తలుపు తీసి బయటికి వెళ్ళేసరికి వీళ్ళింటి ఎదురు మేడ మీద ఉన్న అమ్మాయి వీళ్ళ మేడ మీదకి చూసి గట్టిగా అరుస్తూ లోపలికైతే పరిగెడుతుంది. అది చూసిన వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు. దొంగ ఎవడైనా దూరాడా ఏంటి అంటూ పైకి వెళ్ళబోతుంటే, ఏమోనండి ఎందుకు మీరు వెళ్ళకండి అని చెప్తుంది. ఊరుకోవే నీకెన్ని భయమే అంటూ పైకి అయితే గబాలన వెళ్ళిపోతాడు కిషోర్. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ పెంట్ హౌస్ అంతా కూడా చూస్తాడు బయట నుంచి. అక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎవరూ లేరు, ఎవరిని చూసి పిల్ల భయపడిందో అనుకుంటూ కిందకైతే వచ్చేస్తాడు. ఎవరూ లేరే, ఈ పిల్ల చూసి ఊరికనే అరుస్తుంది, పద లోనికి వెళ్దాం అంటూ లోపలికైతే వెళ్ళిపోతారు. 3 గంటలకి నిద్ర చెడగొట్టింది దెయ్యంలా అనుకుంటూ తిట్టుకుంటూ లోనికి వచ్చి పడుకుని పోతాడు కిషోర్. కిషోర్ని గట్టిగా పట్టుకొని సునీత కూడా పడుకుని పోతుంది. ఇంకా తెల్లవారేసరికి మళ్ళీ యథావిధిగా ఆఫీసు పనులు ఇవన్నీ కూడాను కామనే. మరి తను ఆఫీస్కి వెళ్తున్నాడని చెప్పి గబగబా వంట అయితే చేసేస్తుంది. ఈలోగా కిషోర్ వచ్చి కొంచెం ఏదో టిఫిన్ తినేసి క్యారేజ్ పట్టుకొని వెళ్తూ జాగ్రత్త, ఎవరు వచ్చినా తలుపులు తీయకు, లోపలే ఉండు, ఎవరితోనైనా మాట్లాడాలి అని అంటే గుమ్మం దగ్గర నించోనే మాట్లాడు, కొత్త వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానివ్వకు, పక్క వాళ్ళు ఎదురువాళ్ళు పరిచయం అయితే వాళ్ళతో మాట్లాడు అని చెప్తూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. సరేనంటూ లోపలికైతే వెళ్తుంది. కొంచెంగా టీ పెట్టుకుంటుంది. ఈలోగా మళ్ళీ తలుపు ఎవరో కొడుతున్నారు. ఎవరు ఎవరు అంటూ కిటికీ వైపు వచ్చి చూస్తుంది. నిన్న టీవీ ఫిక్స్ చేయాలి అని చెప్పి వచ్చిన ఆ రాజువే అక్కడ కనిపిస్తున్నాడు. వీడేంటి దొంగ వెధవా, అసలు వీడు టీవీ వాడే కాదు, టీవీ ఫిక్స్ చేయాలని అబద్ధం చెప్పి నాతో నేను లోపలికి వచ్చి టీ చేయమని పైగా టీ తాగకుండా వెళ్ళిపోయాడు అంటూ కిటికీలో నుంచే చూస్తూ, ఏం రాజు నువ్వెవరు, అసలు ఎందుకు వస్తున్నావు మా ఇంటికి అని అడుగుతుంది గట్టిగా. దానికి చిన్న స్మైల్ ఇచ్చి, సారీ అండి ఏమీ అనుకోవద్దు, నేను పైన మీ పెంట్ హౌస్లోనైతే కొత్తగా దిగాను, మరి పరిచయం చేసుకోవాలనిపించి అలా అయితే వచ్చాను, ఏమీ అనుకోకండి, మీ వారు వెళ్తుండగా చెప్తున్న మాటలు విని అలా వచ్చాను అని చెప్తాడు. ఆ మాత్రం దానికి నిజం చెప్తే పోయేది కదా, టీ కోసం అన్ని అబద్ధాలు ఆడాలా, పైగా టీ కూడా తాగలేదు అని అంటే అప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేశాడండి, అందుకే బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ప్లీజ్ ఏమనుకోకండి, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు, మీరు కనిపిస్తున్నారు, ఖాళీగా ఉన్నారు కదా, కాసేపు మాట్లాడదామని వచ్చాను, ఇంకేమీ అనుకోకండి, తప్పుగా అర్థం తీసుకోకండి అని అంటున్నాడు. సరే అంటూ తలుపు అయితే తీస్తుంది. కూర్చోండి అని అంటే కూర్చుంటాడు. కొంచెం టీ ఈరోజైనా తాగుతారా, మధ్యలోనే ఫ్రెండ్ ఫోన్ చేశాడని వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంటే, తప్పకుండా తాగుతానండి అని చెప్తూ అక్కడే కూర్చొని కొత్త టీవీ ఎలా పనిచేస్తుందో ఆన్ చేయరా అని అంటాడు. సరేనని ఆన్ చేసి తను భక్తి ఛానల్లోనే ఉంది అలా పెట్టి తను వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఈలోగా వంటగదిలోకి మళ్ళీ తన వెనకాతల ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఈ పిల్లడు మళ్ళీ వచ్చాడా ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. పైగా హాల్లో చూసేసరికి అక్కడ సోఫాలో ఆ పిల్లడు లేడు. మళ్ళీ ఎక్కడికి పోయాడు, ఈ దిక్కుమాలిన వెదవకి ఇదే పనిలా ఉంది, అసలు వీడు వస్తే తలుపు తీయకూడదు అని అనుకుంటూ తిట్టుకుంటూ తలుపు అయితే వేసేసుకుంటుంది. ఇంతకీ టీవీలో చూసేసరికి హనుమాన్ చాలీసా వస్తుంది. పైగా టీవీ పెట్టమన్నాడు, వాడిదేదో సొంత ఇల్లులాగా అనుకుంటూ వీడు వస్తే ఇంకా తలుపులు తీయకూడదు అనుకుంటూ హనుమాన్ చాలీసా ఉంటూ అలాగే పనులు చేసుకుంటుంది. ఆ రోజంతా గడిచిపోయింది. సాయంత్రం కూడాను బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అమ్మయ్యా ఈ ఇంట్లో బాగానే ఉంది, నేనే ఏదో భ్రమపడి ఉంటాను, అయినా ఈ మధ్య నేను పడుకోవడం మానేశాను, సరిగా పడుకోవట్లేదు, అందుకే ఇలా అవుతుంది అనుకుంటూ తనైతే స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తుంటే ఎవరో తన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చుట్టూ చూసుకుంటుంది, అక్కడ గోడలు తప్ప ఇంకేం లేవు. పైన చూస్తే వెంటిలేటర్,
వెంటిలేటర్లో నుంచి ఎవడు చూస్తాడు అని తను మళ్ళీ స్నానం చేస్తూ వెంటిలేటర్ కాస్త అయితే చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. అంతా నా భ్రమ ఏంటో అనుకుంటూ స్నానం చేసేసి గబగబా వచ్చి చక్కగా రెడీ అయిపోయి తల్లో పువ్వులు కూడా పెట్టుకొని చికెన్ అయితే వండుతూ ఉంటుంది. ఈలోగా మళ్ళీ కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఎవరైతే అవనిలే, నేను వంట మట్టుకో ఆపకూడదు అంటూ కాలింగ్ బెల్ మోగుతున్న పలక్కుండా ఉలక్కుండా చక్కగా వంట అది చేసేసుకొని టీవీ పెట్టుకొని టీవీ అయితే చూస్తూ ఉంది. ఈలోగా కిషోర్ ఇంటికి వస్తూ వస్తూ హాస్పిటల్కి వెళ్ళట్లేదు ఈరోజు మనం, డాక్టర్ ఊర్లో లేరంట అని చెప్పేసి నుంచి కిషోర్ అయితే వచ్చేసాడు. అది కిటికీలో నుంచి చూసిన సునీత వెంటనే వచ్చి తలుపు అయితే తీసింది. ఏమండోయ్ ఈరోజు స్పెషల్ అని చెప్తుంది నవ్వుకుంటూ. ఆహా అర్థమైపోయిందిలే, చికెన్ చేసావు కదూ నాకు ఇష్టమని అని అంటాడు. అవునవును, మీకు నచ్చిన కాజు చికెన్ అయితే చేశాను, రండి మరి శుభ్రంగా కుమ్మేద్దాం అని చెప్తుంది. అలాగే అలాగే అంటూ రెడీ అయిపోయి ఇద్దరునైతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చక్కగా తినేస్తారు. ఈలోగా ఈ విషయాలన్నీ కూడా చెప్తుందన్నమాట. ముందు రోజు వచ్చిన అబ్బాయి గురించి, రాజు అనే అబ్బాయి వచ్చాడు, ఇలాగా అబద్ధం చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే, నిన్న నేను డాబా మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరే, ఆ పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది, మరి ఎప్పుడు దిగాడు ఏంటి, మనకి చెప్పకుండా ఎప్పుడు అద్దెకిచ్చారో ఏంటో, అయినా అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకు, చెత్త వెదవలా ఉన్నాడు అని చెప్తే, అవునవును నాకు అలాగే అనిపించింది, అందుకే తలుపులు ఎవరు కొట్టినా తీయట్లేదు అని చెప్తుంది. సరే కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని అంటే, ఏమోనండి ఎవరూ రారు, ఎవరూ పలకరించరు, బయటికి వెళ్ళి నించున్నాను అనుకోండి, మీతో మాట్లాడేసి కాసేపు అటు ఇటు చూస్తున్నాను ఎవరైనా వచ్చి మాట్లాడతారేమో అని, ఎవరూ రావట్లేదు, నా కాసి విచిత్రంగా చూసి లోపలికైతే వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అంత పొగరుండేటప్పుడు నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటుంది. అలా కాదే, ఇరుగు పొరుగు అనేక అలానే ఉంటారు, మరి వాళ్ళు సొంత ఇళ్ళు అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, మరి కాస్త మాట్లాడడంలో తప్పులేదు మనం అని అంటూ ఉంటే, సరే సరే రేపు పరిచయం చేసుకుంటానులేండి, ఎదురింటి పాప అరిచింది కదా ఆ వంకతోని వెళ్ళి ఏంటయింది ఏంటి అని కనుక్కుంటాను అని చెప్తూ ఇద్దరు సరదాగా మాట్లాడుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు, ఈలోగా కిషోరు పడుకునే ముందు ఇలా అంటున్నాడు. అయ్యో మర్చిపోయాను, మా ఫ్రెండు ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పి గుడికి వెళ్ళి వచ్చాడంట, తనేదో సింధూరమును ఇంకా నిమ్మకాయ తెచ్చాడే, ఇదిగో బ్యాగ్లో పెట్టానుండు ఇస్తాను అని చెప్పి సైడ్ పాకెట్లో నుంచి నిమ్మకాయ ఇంకా సింధూరం తీసి తన నుదుటికి అయితే పెడతాడు. తిను కూడా పెట్టుకొని ఆ రోజు పడుకుంటారు. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగానైతే నిద్ర పట్టేస్తుంది. మరి మర్నాడు అన్ని పనులు చేసుకొని వాళ్ళ ఆయన్ని ఆఫీస్కి అయితే పంపించేస్తుంది. బయట నించున్న ఆమె అటు ఇటు చూస్తూ ఉంటే ఎదిరింటి అమ్మాయి అప్పుడే కాలేజీకి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలోని వాళ్ళ అమ్మ బయటికి వచ్చి ఆ పిల్లకి టాటా చెప్తూ ఉంటే, ఏమండి బాగున్నారా అని అడుగుతుంది. ఆవిడకి అర్థం కాక అటు ఇటు చూసుకొని, ఎవరిని నన్నేనా అని అడుగుతుంది. మిమ్మల్నేనండి అక్కయ్య గారు, బాగున్నారా అని అడుగుతుంది. బాగున్నానమ్మా, మీరేంటి కొత్తగా దిగారా ఇంట్లోని? అవునండి 4 రోజులు అవుతుంది అంటూ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి రామ్మ లోపలికి రా అంటూ లోపలికైతే పిలుస్తుంది. టీ చేస్తాను అంటూ లోపలికి వెళ్ళి టీ చేస్తూ ఉంటే అన్ని విషయాలు అడుగుతుంది మెల్లమెల్లగా. అక్కయ్య గారు ఇక్కడ ఎవరు మాట్లాడుకోరా అని అంటే, ఎందుకు మాట్లాడుకోరమ్మా, అందరూ చక్కగా మాట్లాడుకుంటారు, ఫెస్టివల్స్ ఏమైనా వస్తే తప్పకుండా అందరూ గ్యాదరింగ్ అవుతామమ్మా అని చెప్తుంది. అవునా, ఏమనుకోకుండా అక్కయ్య గారు, మా ఇంటి చుట్టుపక్కల ఎవరు కూడా ఇళ్లల్లోనైతే దిగలేదు, అందుకనే నేను ఎవరితో మాట్లాడడానికి అవ్వట్లేదు, మీరే నాకు కనిపించారు, అందుకే మీ దగ్గరికి వచ్చేసాను, ఏమీ అనుకోకండి అని అంటే, అయ్యో అలాంటిదేం లేదమ్మా, నీకు ఏదైనా అవసరం అనిపించినా భయం వేసినా మా ఇంటికే రా, ఏమీ అనుకోను అని చెప్తుంది. భయమా, ఎందుకు ఇలా అంటుంది? మా ఇంట్లో నాకేం భయం అండి అని అంటే, అదేనమ్మా ఒక్కరిదాన్ని ఉంటున్నావు కదా, ఏదైనా భయం అనిపిస్తే వచ్చేసేయి అని చెప్తుంది. మొన్న పాప ఎందుకండి 3 గంటలప్పుడు గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చేసింది అని అడుగుతుంది. ఇంకా అలాగ అడిగేసరికి తనకి పూర్తిగా అర్థమవుతుంది. అమ్మా మీకేమైనా కనిపిస్తున్నాయా మీ ఇంట్లోని అని అడుగుతుంది. ఏమైనా అంటే మీ ఉద్దేశం ఏంటి అక్కయ్య గారు అని అంటే, ఏం లేదమ్మా, నిన్ను కూడా నేను గమనిస్తున్నాను, తలుపులు తీస్తున్నావు వేస్తున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించట్లేదు అని అనేసరికి తన గుండెలో రాయి పడిపోతుంది. అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, అయితే ఈవిడికి ఏదో తెలుసు అని
అసలు ఆ ఇల్లు, ఆ ఇంటి గురించి మీకేమైనా తెలుసా అక్కయ్య గారు అని అంటే, తెలుసమ్మా, అన్నీ తెలుసు, మీకే తెలియదు అనుకుంటా, అందుకే ఆ ఇంట్లో దిగారు అని అంటే, అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందండి నాకు చెప్పరా ప్లీజ్, ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా భయపడుతున్నాం, నేను ముఖ్యంగా ఇంట్లో ఉంటున్న దాన్ని నాకే ఇబ్బందికరంగా ఉంది అంటూ ఇంకా బాధపడుతూ ఉంటే, బాధపడకమ్మా ఉండు చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మీ ఇల్లు చాలా బాగుండేది, కిందంతా కూడా వాస్తు పర్ఫెక్ట్గానైతే ఉంటుంది, అంతేకాదు కిందన వేరొకరు అయితే ఉండేవారు మీకన్నా ముందు. ఆ పైన పెంట్ హౌస్లోని ఒక అబ్బాయి అయితే దిగాడు. ఆ అబ్బాయి బ్యాచులర్ అయినప్పటికీ కూడాను మీ ఓనరు ఆశపడి ఆ పెంట్ హౌస్లోనైతే అద్దెకి ఇచ్చేశాడు. కిందన ఒక ఫ్యామిలీ అయితే ఉండేది. ఈ అబ్బాయి నార్మల్గానే ఉండేవాడు కానీ అదేంటో ఎప్పుడు మరి ఇద్దరికి జత అయిందో తెలియదు కానీ కిందనున్న అమ్మాయితోని లవ్ అఫేర్ నడిపించాడు. మరిద్దరు కూడా చక్కగానే ఉండేవారు. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నకైతే తెలిసిపోయింది వాళ్ళు ముస్లిమ్సు, ఆ అబ్బాయి వాళ్ళు తక్కువ కులం, ఇంకా హిందూసు. వాళ్ళ నాన్న ససేమిరా అన్నాడు. అంతేకాదు ఆ అమ్మాయిని చితకబాది ఈ అబ్బాయికి ఇంకా తెలియకూడదు, కనిపించకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ దూరపు చుట్టపోయి ఇంటికైతే పంపించేశాడు. అంతేకాదు ఈ పిల్లోడిని కూడా చితకబాదారంట. ఆ తర్వాత మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ వారం రోజుల నుంచి ఆ అబ్బాయి కనిపించట్లేదు. పైగా ఆ అబ్బాయి రూమ్లో నుంచి దుర్వాసన అయితే వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏటి దుర్వాసన ఏంటి అని అంటే, మీ ఇంటి ఓనరు అందరి సమక్షంలోని పోలీసులను రప్పించి తలుపు తెరిచి చూసేసరికి ఉరి వేసుకొని ఉన్నాడు. మరి తనకి తానే ఉరి వేసుకున్నాడో వాళ్లే ఉరివేసి చంపేశారో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పాపం ఆ పిల్లాడికి అనాథ అయి ఉండడం వలన, ఎవరు లేకపోవడం వలన అంత్యక్రియలు అవి కూడాను పోలీసులే చూసుకున్నారు. మరి అలా కిరాతకంగా చనిపోవడం వల్ల, లేక అంత్యక్రియలు సరిగ్గా జరగకపోవడం వల్ల కానీ ఆ పిల్లోడు మాకందరికీ కనిపించడం మొదలైంది. అంతే, మీ ఇంటికి ఇరువైపులా ఉన్నవాళ్ళు అద్దెకున్న వాళ్ళు కాబట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మాది సొంత ఇల్లు కాబట్టి వదలలేక ఇక్కడ ఉండలేక ఇదిగో ఇలా తంటాలు పడుతున్నాం. ఆ పిల్లాడి పేరు రాజు, ఆ పిల్ల పేరు జమీల అని చెప్పింది. అసలు ఆ పిల్లవాళ్ళ నాన్న ఈ పిల్లవాడికి అస్సలు ఇవ్వకూడదు అనుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, వీడేం తక్కువైన వాడు కాదు. ప్రతి ఆడపిల్లను చూస్తే తెగ మెలికలు తిరిగిపోతూ పిచ్చి చేష్టలు చేయడం వాడి నైజం. అది అతనికి ఎలాగో తెలిసిపోయింది. అంతేకాదు వాళ్ళ పిల్లని కూడా ఇలాగే బొట్లో వేసుకున్నాడని తెలుసుకొని అలా చేశాడు. అంతే, రాజు అని చెప్పగానే వణుకుతోని లెగిచిపోయి అమ్మో అంటూ తనకు జరిగినవన్నీ కూడాను ఆవిడతోనైతే చెప్పేసింది సునీత. అంతేకాదు వెంటనే వాళ్ళ ఆయనకి కాల్ చేసి, ఏమండి, ఒక్క క్షణం కూడా మనం ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆ బ్రోకర్ గాడు మనకి ఎంత మోసం చేశాడో చూడండి, ఇలాంటి ఇల్లు చూపిస్తాడా అని నానా మాటలు తిట్టుకుంటూ మీరు అర్జెంటుగా ఇంటికి రండి, నేను ఎదురింటి అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంది. అంతేకాదు ఆ రోజు రాత్రి అమ్మాయి గట్టిగా అరిచింది కదా, వాడు ఈ అమ్మాయి పైకి వెళ్ళి చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి కాస్త చూస్తూ పిలుస్తున్నాడంట. ఆ అమ్మాయి భయపడి కెవ్వున అరుస్తూ లోపలికైతే పరిగెట్టింది. ఆ దృశ్యాన్ని ఆ రోజు వాళ్ళు చూడడం అనేది జరిగింది. మరి అక్కడి నుంచి వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇల్లులోకి అయితే షిఫ్ట్ అయిపోవడం జరిగిందట. మనకి ఈ స్టోరీని ఆ సునీత గారు అయితే షేర్ చేశారు. ఆవిడ పేరు సునీత కాదండి, ఏంటంటే పేరు తప్పుగా చెప్పమన్నారు, ఇంకా అడ్రస్ అది కూడా చెప్పొద్దని చెప్పారు. ఎందుకంటే కొన్ని ఇలాంటివి జరిగాయి కాబట్టి నేను బయటికి షేర్ చేయాలనుకోవట్లేదండి అన్నారు. అందుకనే ఎవరి పేర్లు కూడా ఇక్కడ నేను బయట పెట్టలేదు. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.